గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బట్ టు బి ఫ్రాంక్ చేయలేదు కాబట్టి సో నాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి ఆ సినిమా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నేను ఎవరిని అంటే నా వెనక్కి తిరిగి చూసుకుంటే పటాస్ లేకపోతే ఈరోజు నేను సుప్రీం లేదు, రాజాది గ్రేట్ లేదు, F2 లేదు. సో పటాస్ అప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఉన్న సిచ్యువేషన్స్కి, ఆయన ఉన్న ఫైనాన్షియల్ కండిషన్స్కి నన్ను నమ్మి నాకు ఒక లైఫ్ ఇచ్చాడంటే సో అది నేను లైఫ్ టైం ఆయనకి నేను రుణపడి ఉండాలి కళ్యాణ్ రామ్ గారికి. సో అప్పుడు ఓం తర్వాత సినిమా అది. సో ఆ టైంలో వాళ్ళు సినిమా ప్రొడక్షన్ కూడా చెయ్యాలా లేదా అన్న ఒక 50-50లో ఉన్నారు వాళ్ళు. కేవలం నాకు మాట ఇచ్చారు, నీ కథ నచ్చింది, నీ సినిమా ఎవరు తీగిపోయినా నేను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు కళ్యాణ్ రామ్ గారు. సో మాట ఇచ్చాడు, అని నమ్మి ఆ సినిమా తీశారు. సో నాకు అది అందుకే నేను ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకున్నా పటాస్ అనేది ఇట్స్ మై అడ్రస్. సో అది నేను వేరే ఎక్స్కేల్ ఆలోచించను. సో నాకు ఛాన్స్ ఇచ్చింది కళ్యాణ్ రామ్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అది ఆయనకు చేసినందుకు. అండ్ ఇంతకుముందు నెక్స్ట్ రేంజ్ స్టార్స్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనిల్ రావిపూడి అన్నదానికి ఇక్కడే ఇప్పుడు సపోజ్ పటాస్ చేశారు, డెఫినెట్గా ఎంతో కొంత ఎన్టీఆర్తో మీకు సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. అప్పుడే తెలిసి ఉండాలిగా అనిల్ రావిపూడి స్టఫ్ ఏంటన్నది అక్కడే తెలిసి ఉండాలిగా ఒక స్టార్ అయిన ఎన్టీఆర్కి. అలా ఎందుకు కుదరవు సినిమాలు, అక్కడ ఎందుకు ట్యూన్ అవ్వవు? తారక్ గారు అప్పుడు వచ్చి కలిసి చాలాసార్లు మేము ఈవినింగ్ టైమ్స్లో కలిసేవాళ్ళం. సో తారక్ గారు ఎప్పుడు పాయింట్ చెప్పమనేవారు నాకు వచ్చి. బేసిక్గా ఆ టైంకి ఆయన సినిమా ఏదో ప్యారలల్గా జరుగుతూ ఉంటాము అంటే కుదరలేదు టైం నాకు. తర్వాత నేను రాజా దగ్గర టైంలో నేను తారక్ గారిని కలిశాను, ఆయనకు ఒక పాయింట్ చెప్పాను, కథ చెప్పాను. అప్పుడు జైలవ్ కుష బాబీ జరిగింది పక్కన. సో నేను వెళ్ళి అంటే ఆ బిలీఫ్ ఉండబట్టేగా వాళ్ళు వచ్చి ఒక గంట కథ వినాల్సిన ఇది ఉండేది కాదు కదా. తారక్ గారు పిలిచి కథ విన్నారు, తనకు ఒక పాయింట్ అది ఒక రేంజ్కి నచ్చింది. నేను అప్పుడు ఏమన్నారంటే ఆయన నాకు ఒక 1.5 hour నరేషన్ అడిగారు. బట్ నాకు టైం లేదు, అప్పుడు ఎడ్జ్లో ఉన్నాం, టైం లేక మనం ఏంటంటే 10 రోజుల్లో 15 రోజుల్లో ఏదో 1 day చెప్పి ఆయనకి అది నచ్చక ఎందుకు ఉన్న ఇంప్రెషన్ పోగొట్టుకోవడం అని చెప్పి సార్ కొంచెం టైం పట్టుద్దండి అన్న దాంట్లో అప్పుడు బాబీ దగ్గర పాయింట్ జైలవ్ కుష పాయింట్ నచ్చేసి అది ఎక్కించేశారు. సో అక్కడ నేను మిస్ అయ్యాను. సో ఇన్ ఫ్యూచర్ మేబీ ఇంకేదైనా మంచి కథలు ఆయనకి చెప్తే ఛాన్స్ ఉంటుందేమో. మీ డ్రీమ్ హీరో ఎవరు? మీ అంటే ఎవరితో పనిచేయాలని నాకు స్వార్థం ఎక్కువ అండి. అందరితో చేయాలని ఉంది. మహేష్ బాబు గారితో చేయాలని ఉంది, ఎన్టీఆర్ గారితో చేయాలని ఉంది, చరణ్ గారితో చేయాలని ఉంది. అదే అంటుంది, ఇది రెగ్యులర్ అయినా యూనివర్సల్ అయినా కాంప్లికేషన్ లేని ఆన్సర్ అయినా నాకు చాలా ఇష్టమైన ఆన్సర్ ఇది. అవునా కదా? ఇప్పుడు సపోజ్ మన ఒక బఫెట్కి వెళ్ళామండి, బఫెట్కి వెళ్తే ఒక మంచి ఐటమ్ అన్ని పెట్టుకుని తింటాం ప్రశాంతంగా, మన కడుపు నిండే వరకు తింటాం. నా కడుపు నిండే వరకు నాకు సినిమా చేయాలని ఉంది. నాకు ఇంకేమొద్దు, నాకు ఒక బాదుషా ఒకటి చాలు, నేను ఆగను కదా. నాకు అందరు హీరోలతో పని చేయాలి, అందరు హీరోలతో సినిమా చేయాలి. సో నాకు చాలా ఒక 5-6 ఏళ్ళు. డ్రీమ్ సినిమా ఏంటి కథపరంగా? కథపరంగా అంటే నాకు ఆదిత్య 369 లాంటి ఒక ఫిక్షన్ చేయాలని ఉంది. సో అదొక కోరిక ఉంది. ఇంకోటి మైథలాజికల్ చేయాలని ఉంది. ఓకే, మైథలాజికల్, ఇది రామాయణ ఆర్ మహాభారత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో ఏదో ఒకటి చేయాలని ఉంది. బట్ ఇప్పుడు చేయలేవు, మేబీ నాకు ఆ స్థాయి వచ్చిన రోజు చేస్తాను. బట్ ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ రావిపూడి ఎప్పుడు చూసినా మంచి స్మైల్తో, మంచి ఏమంటారు, మంచి యాక్టివ్గా కనబడుతుంటాడు సెట్లో కూడా, బయట ఎక్కడ ఇంటర్వ్యూస్లలో కూడా. అంటే మామూలుగా నవ్వు 4 విధాల చేయటం అని కూడా అంటారు కదా. ఈ నవ్వు ఎప్పుడైనా అనిల్ రావిపూడికి నష్టం తీసుకొచ్చిందా? నాకు తెలిసి ఇంతవరకు నేను అది ఫేస్ చేయలేదండి. యాక్చువల్గా నవ్వుతూ ఉండటం అనేది నాకు ఇట్స్ మై నేచర్. బేసిక్గా నేను నలుగురితో ఉన్నప్పుడు కానీ, నేను స్కూల్ డేస్ నుంచి కానీ, కాలేజ్ డేస్లో కానీ ఎక్కువగా జోక్స్ చేస్తూ అందరు నవ్వించడం, నవ్వుతూ ఉంటాం, ఇదే సరదా. సో మేబీ అది ఇన్బిల్ట్గా ఉందేమో. అలాగే నవ్వు అనేది నాకు లైఫ్లో ఒక పార్ట్ అండి, మేబీ నా సక్సెస్లో కూడా ఒక పార్ట్ అది. కాబట్టి ఐ రెస్పెక్ట్ దట్. నా నవ్వుని నేను రెస్పెక్ట్ చేస్తాను. కాబట్టి నాకు దానివల్ల నెగిటివ్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోను, రాదనే నా నమ్మకం. అదే నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, బాధను దూరం చేసేది నవ్వు, మనిషిని దగ్గర చేసేది నవ్వు, గొడవను ఆపేది నవ్వు, గౌరవాన్ని పెంచేది నవ్వు. సో నవ్వు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఆ నవ్వు నాతో ఉంటే నాకు ఎప్పుడు హ్యాపీ. అంటే ఒక్కొక్కసారి మనం నవ్వుతుంటే, అంటే సెట్లో ప్రొడ్యూసర్ బాధలో ఉన్నప్పుడు మనం నవ్వుతూ ఉంటే అలాంటప్పుడు అదే మీరు సిచ్యువేషన్ బట్టి అంటే ఓకే. ఇప్పుడు ఒక రాంగ్ సిచ్యువేషన్కి వెళ్ళి నవ్వితే చాలా బ్యాడ్గా ఉంటుంది, అలా ఇప్పుడు చేయనండి. ఓకే. అండ్ ఓకే, మన సినిమా గురించి మాట్లాడదాం, అలాగే F2 గురించి.
మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఆర్టిస్టులు అందరూ అంటే మనం డైరెక్టర్ కానప్పుడు మనల్ని అసిస్టెంట్ డైరెక్టర్గా అందరూ ఒకేలా ట్రీట్ చేయాలని ఏం రూల్ లేదు. ఆర్టిస్టులు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఇల్ ట్రీట్ చేయడం కానీ లేకపోతే ఓకే లైట్ తీసుకోవడం గాను అలా జరిగిందా ఏదైనా? అలాంటి ఆర్టిస్టులు మళ్ళీ మీ డైరెక్షన్లో యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? బేసిక్గా నేను ఆండ్రాయిడ్లో అంటానండి, యూజర్ ఫ్రెండ్లీ. నాకు ఆ ప్రాబ్లం రాలా, ఎందుకంటే నేను ఏదో పంచ్ డైలాగ్లో వేసాను, దాన్ని తీసుకోకండి. ఇంకోటి ఏంటంటే నేను రైటర్గా కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ నేను ఒక సినిమాకి నేను రైటర్గా పనిచేస్తూనే అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని. సో బేసిక్గా నేను రైటర్ కావడంతో నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నా వాళ్ళు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. మేబీ డైలాగ్స్ చెప్పడం కానీ డైలాగ్స్ మార్చడంలో కానీ. సో రైటింగ్ అనేది నాకు ఒక కవచంలాగా ఉపయోగపడింది. సో ఎప్పుడు కూడా నేను ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నా రైటింగ్ డైలాగులు చెప్పడంలో కూడా వాళ్ళకు ఒక చిన్న స్వార్థం ఉండి ఉండొచ్చు మేబీ. సో స్వార్థం లేకపోతే నా మీద ఇష్టం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది ఆ ఇన్సల్ట్ చేయడం కానీ అలాంటివి నేను ఎప్పుడు ఫేస్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ నాతో ఎక్కువగా క్లోజ్గా ఉండేవాళ్ళు. నేను అలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి నాతో చాలా క్లోజ్గా ఉన్న ఆర్టిస్ట్లో మెయిన్ శ్రీనివాస్ రెడ్డి. అందుకే నా సినిమాలో తను ఎప్పుడు ఒక చిన్న స్పెషల్ రోల్స్ చేస్తూ ఉంటాడు. సో అలా చాలామంది ఆర్టిస్టులు కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నాతో ట్రావెల్ అయ్యాక ఆర్టిస్టులతో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నేను డైరెక్టర్ అయ్యాక కూడా వాళ్ళతో నా ట్రావెలింగ్ అలాగే ఉంది. ఓకే ఓకే. అండ్ సప్తగిరి కూడా మీరు ఇచ్చిందే కదా ఆల్మోస్ట్ బ్రేక్. మరి అలాంటి సప్తగిరి మీ సినిమాలో ఎక్కువ కనబడాడు ఎందుకు? అది వాడు పాపం ఈ సినిమాకు ముందు కూడా ఫోన్ చేశాడు. అంటే కుదరలేదు. వాడేంటంటే ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి అరే అనిలు నాకు నువ్వు ఒక సీను 2 సీన్లు అయితే నేను చేయను రా, అక్కడే ఆఫ్ నేను. సరేరా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఏదైనా మంచిది నీకు తగ్గదు తగిలితే చేద్దాంలే అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అది సెట్ అవట్లా. మేబీ వాడు అరే 1-2 సీన్లు అయినా పర్లేదు చేసేద్దాం అంటే ఏదన్నా మంచి ఎపిసోడ్లు 1-2-3 అన్నా తగిలేమో. సో తప్పు వాడి సైడ్ కూడా ఉంది. వాడు వెరీ క్లోజ్ ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అనుకున్న ఫ్రెండ్స్ చాలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అదే కందిరిగా అనే సినిమాలో తను యాడికి పోయేదని ఒక ట్రాక్ చేశాడు. యాక్చువల్గా అది నా కోసం రాసుకున్న ఆ సీను. సో నేను కందిరిగా వాసు గారికి చెప్పి ఇది ఎక్స్టెన్షన్ అనమాట, సీన్ ఎక్స్టెన్షన్. సార్ నేను చేస్తానండి సరదాగా అన్నాను. చేస్తే అప్పుడు సరే అనిల్ నువ్వే చేయి అన్నాడు. సడన్గా నేను నైట్ నిద్రపోయి ఆలోచిస్తుంటే మన ప్రొఫెషన్ ఇది కాదు, మనం ఏదో ఆర్టిస్ట్ అవుదామని లేదు, మనకెందుకు ఇది, పోనీ వాడికన్నా అప్కమింగ్కి ఇస్తే వాడికి హెల్ప్ అవుద్ది కదా అని చెప్పి నేను వాడికి ఫోన్ చేశాను సప్తగిరికి. ఫోన్ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి వాడు చాలాసార్లు చెప్పారు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.